అలా చెప్పిన తర్వాత ఇప్పుడు గుణముల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనస్సు అనేటువంటిది అది కూడా ప్రకృతి యొక్క మాయలో నుంచి పుట్టినటువంటిదే. పంచభూతాల యొక్క కాంబినేషనే. కానీ 3 గుణాలనేవి కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాయి. ఈ మనస్సు అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఆ సత్వగుణ సంపన్నులం కావాలి. అందుకనే అనేకమైనటువంటి వాల్యూస్, మంచి ధార్మిక లక్షణాలు, అలవాట్లు ఇవన్నీ ఎందుకు చెప్తుంది శాస్త్రం? పెద్దలంటారంటే మనలో ఆ సత్వగుణం యొక్క పర్సంటేజ్ పెరిగిందంటే మనం రాక్షస స్వభావమో పశు స్వభావమో ఇదేది లేకుండా మనుష్యుడిగా జీవించి ఇంకా పైగా మనలోనే దైవత్వమును మనం గుర్తిస్తాం. దానికి ఆ మనస్సు తయారుగా ఉండాలి.